అండ్ ఇప్పుడైతే నాకు ఫుల్ ఎక్సైట్మెంట్ తనకు వస్తుంది అనమాట బికాస్ శ్రీముఖి అక్క ఇస్ హియర్ అండ్ ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. సో మనం అసలు ఏం చేయబోతున్నాము ఏంటి అనేది నేను నీకు చెప్తా. చాలా రాక్షసంగా ఉంటాయి నీ ఆలోచనలు అని నా ఫ్రెండ్ వితిక చెప్పింది. అవునా? అవును, రాక్షసంగా ఉంటాయని చెప్పిందా? చెప్తాను. మన వాట్ ఎవర్ ఛాలెంజ్ కి వెళ్లే ముందు ఒక శుభకార్యం చేయాలి. శుభకార్యం లేదు, ఒక ఒట్టు వేసుకోవాలి మనం ఫస్ట్. ఒట్టా? ఓకే, వేద్దామా? రెడీయా? ఓకేనా? నేను చెప్పింది రిపీట్ చేయి. ఓకే, నేను చెప్పింది రిపీట్ చేయి. కాదు కాదు, విను విను. శ్రీముఖి అనే నేను, శ్రీముఖి అనే నువ్వు, నేను కాస్కో షోలో నిఖిల్ తో అన్ని నిజాలే చెప్తానని ఎటువంటి అబద్ధాలు చెప్పనని చెప్పినా బాగా కవర్ చేసుకుంటానని అంతఃకరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. ఎగ్జాక్ట్లీ, అది ఇక్కడ రిపీట్ చేసుకోండి. అంతఃకరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. ఓకేనా? అన్ని నిజాలు చెప్తావు కదా? ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పండి. సరే, ఓకే, మనం ఛాలెంజ్ చేద్దాం. అయితే ఎవరిని కాదు, మన టాస్క్ కి ఛాలెంజ్. ఓకే ఓకే, రెడీ? లెట్స్ డు దిస్. సో గైస్, మనం సెటప్ మార్చాం ఎందుకంటే ఈరోజు మనం హోమ్ ఫుడ్ వర్సెస్ హోటల్ ఫుడ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? ఫుడ్ అంటే మస్తుగా ఉంటదేమో ఇంకా తినడానికి. అప్పుడు కూడా అంటే బిగ్ బాస్ టేబుల్ అంతా నిండిపోవాలి. ఓకేనా? టేబుల్ అంతా నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నా ఛానల్ గురించి తెలిసి వచ్చావు కదా. కానీ ప్లీజ్ దయచేసి గలీజ్ ఫుడ్ తెప్పి. ఫ్రాగ్ జ్యూస్ ఓకేనా? స్నేక్ బైట్స్ ఓకే కాదు. సో ఇక్కడ నీకు ఐటమ్ ఇస్తా. ఐటమ్ అంటే ఫుడ్ ఐటమ్. ఓకేనా? కొన్ని ఐటమ్స్ ఉంటాయి, అందులో ఒకటి హోటల్ నుంచి చేసింది, ఇంకోటి హోమ్ నుంచి చేసింది. ఓకేనా? నీకు బ్లైండ్ ఫోల్డ్ తెస్తా. దాన్ని టేస్ట్ చేసి ఏది హోటల్ది ఏది అది హోమ్ ఫుడ్ అని నువ్వు టేస్ట్ చేయాలి. ఓకేనా? సరే, ఫుడ్ తెచ్చే పెట్టనా? ఓకేనా? అయితే ప్లీజ్. అంటే నేను చూడొద్దా ఫుడ్? మరి నువ్వు చూసి ఇది ఇట్లా ఉంది, ఇది ఇంట్లో చేసింది, ఇది అట్లా ఉంది, అలా చేసిందంటే అరే అట్లీస్ట్ వాసన చూసి పట్టిద్దామన్నా నాకు జలుబు చేసి. అది నోస్ క్లిప్ ఉంది కదా, వద్దు. ముక్కులు రెండిట్లా బొగించారు, వద్దు. ఊపిరాడదప్పుడు కాకపోతే. నా హెయిర్ బాగా చూసుకోే. ఓకే సరే. ఇవన్నీ 5 రెడీగా? శ్రీముఖి గారు రెడీగా ఉన్నారండి? మీరు రెడీగా ఉన్నాను. ఆపండి, మీకు ఆకలి ఎక్కువ నాకు అర్థమైందండి. ఒక్క నిమిషం ఆగండి. ఇగోండి మీ ప్లేట్ ఇక్కడ పెడుతున్నాను. దాంట్లో స్పూన్ ఉంది. ఫస్ట్ అది ఏంటో గెస్ చేయండి. నువ్వు కలిపేది ఏంది? పులిహోర కలపడం అంటే? అబ్బా నిజంగా? నీ ఏజ్ ఎంత అమ్మా? 23. నీ వయసులోని అమ్మాయిలు గనుక నీ దగ్గరకు వస్తే అప్పుడు చేస్తావు చూడు. అది ఏం లేదులే, నోరు ఊరిపోతుంది. అక్క పంది నమ్మలినట్టు ఏదో సౌండ్ వస్తుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ పేషెంట్ ఒకసారి. అయ్యో, పెద్ద సమస్య వచ్చింది. వచ్చిందా? ఈ మధ్యలో హోటల్లో జీడిపప్పు వేసి పులిహోర ఇచ్చేంత నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి జీడిపప్పు వచ్చింది చూడు ఇప్పుడు, అది ఏంటిది? కరెక్టా? ఇంకొంచెం తింటా. ఇదే కదా? అమ్మా తినేస్తుందమ్మా. మీ మమ్మీ పేరేంటి? రాజ్ముఖి. ముఖి? శ్రీముఖి రాజ్ముఖి గారు, అదిరిపోయింది పులిహోర. థ్యాంక్ యూ సో మచ్. అప్పుడప్పుడు టిఫిన్ డబ్బాల్లో కట్టి పంపించండి, ఎందుకంటే మా మమ్మీ నిజామాబాద్ లో ఉంటుంది. ఇంటి ఫుడ్ తిని చాలా రోజులైంది. ఫస్ట్ మనం వెజిటేరియన్ తో స్టార్ట్ చేస్తాం. అంటే చాయ్ నుంచి, మజ్జిగ నుంచి, పులిహోర నుంచి, స్వీట్ లడ్డు నుంచి చికెన్ కర్రీ అన్నమాట. ఇది ఇస్ దిస్ a starter or like a main course? So చికెన్ ఫ్రై బాగుంది. నెక్స్ట్ పేషెంట్ వద్దే వద్దు. ఇదేంటిది? ఎట్లా చెప్తున్నా? ఇంట్లో చేసేవి కొంచెం ఫ్లేవర్ ఎక్కువ ఉంటాయి. దట్ ఈస్ హోటల్ది. తెలిసిపోతుందా? హోటల్ కాదు కానీ నువ్వు ఏదో కర్రీ పాయింట్ నుంచి తెప్పించినావు, నాకు అర్థమవుతుంది. తక్కువ ఇట్లా చిన్న తిని కాదని చెప్పినావే. కరెక్టా? కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్. శ్రీముఖి గారు, ఎస్ చెప్పండి. దీనిపైన మీ స్పందన ఏంటి మనం ఇప్పుడు చేసిన ప్రక్రియ మీద? ఎవరి స్పందన?
చాలా బాగుండింది. ఫస్ట్లీ మీ మామ్ కనుక అన్నీ చేసి ఉండుంటే లైక్ టీ దగ్గర నుంచి మజ్జిగ దగ్గర నుంచి ఎవ్రీథింగ్. ఐ లవ్డ్ యువర్ ఫుడ్ ఆంటీ. అండ్ హోటల్స్ గురించి ఆఫ్ కోర్స్ నేను చెప్పలేను. ఐఎమ్ రియలీ నాట్. నాకు ఇప్పుడు నువ్వు అడిగావు కదా స్టార్ట్ చేయకంటే ముందు హోటలా హోమా అని, నాకు రెండు నచ్చుతాయని అన్నాను కదా. నాకు ఐ లైక్ హోమ్ బెటర్. ఇప్పటి వరకు చాలా ఫన్నీ అండ్ వాట్ ఎవర్ వి హావ్ డన్ ఆల్ ద ఫన్నీ స్టఫ్, బట్ నౌ Miss Srimuki, are you ready for what? To get into some controversy? Oh, not ready. Excuse me? Excused. You came to my show and you'll say you're not ready? Not ready for controversies. ఏంటి నువ్వు సడన్గా అప్పుడే మంచి బబ్లీ యాంకర్ లాగా చేసి సడన్గా 6th Sense లో ఓంకార్ లాగా మారిపోయావు. ఎంత నటించినా అక్క నాకు సెట్ అవ్వట్లేదు అక్క, చాలా కష్టపడ్డాను.